మా సోదరుడు పార్టీ ఆవిర్భావం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకల్లు మండల కన్వీనర్గా కంటిన్యూ అవుతూ ఈరోజు జిల్లా ఉపాధ్యక్షునిగా ఎన్నిక కాబడినటువంటి బైక్ భాస్కర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈరోజు తనకల్లు చీకమానపల్లి ఆయన స్వగృహానికి రావటం పెనేటి విందులో పాల్గొంటాం. నా సోదర సమానుడు 2014 నుండి పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఇస్మాయిల్ అనే గారితో పాటు ఇక్కడికి రావటం, మాజీ మండల కన్వీనర్ మధుసూదర్ రెడ్డి అన్న గారు, జనార్దన్ గారు, రామన్న గారు, చిదన్న గారు, అమ్ములన్న గారు, ఫైజుల్ అన్న గారు, అలానే హేమసుందర్ గారు, భాస్కర్, ప్రతి ఒక్కరు పేరు పేరున ఈ మండల నాయకులందరి ఆధ్వర్యంలో సోదరులరా, ఈ మండలంలో నాయకులు కార్యకర్తలందరూ కలిసికట్టుగా మొదటి నుంచి చూస్తున్నారు. 2014లో కానీ 19లో కానీ నిన్న 24లో కానీ ప్రత్యేకించి ఇస్మాయిల్ అన్న గారి మండలాన్ని ఇన్ఛార్జ్ తీసుకుని నాకు తెలిసి అన్ని పంచాయతీలు ఊరా తిరిగిన కార్యక్రమం బాగా కష్టపడినాం, చేసినాం అందరం. దురదృష్టవశాత్తు మనం ఓడిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన దుష్ప్రచారం వల్ల, వాళ్ళు చెప్పిన అబద్ధాల హామీల వల్ల మనం ఓడిపోవడం జరిగింది. బాగా గమనించండి, 2 సంవత్సరాలు దాదాపు జరిగిపోతా ఉంది. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏవి అమలు కాలేదు. కూడా కాస్త కూస్తో పెన్షన్ విషయంలో జరిగినా కూడా 4,000 రూపాయలు ఇస్తారన్నా కూడా వాటిలో ఫెయిల్ అయినట్టు చాలా ఉన్నాయి. కొత్త పెన్షన్లు ఇప్పటి వరకు ఇవ్వకపోవటం, ఈ 2 ఏళ్ల కాలంలో అయిన వృద్ధులు కానీ, వితంగుతులు కానీ, వికలాంగులకు కానీ కొత్తగా పోర్టల్ ఓపెన్ కాకపోవటం, 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి 50 ఏళ్లు దాటిన పెన్షన్ ఇస్తాన్న కార్యక్రమంలో ఎవరికి ఇవ్వకపోవటం, మీరందరితో సక్సెస్ అని చెప్పుకుంటున్న పెన్షన్లు కూడా ఇన్ని లోపాలు ఉన్నాయి. తర్వాత సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. నాకు తెలిసి 2 ఏళ్లకి ఇప్పటికి 6 సిలిండర్లు రావాల్సింటే 1 సిలిండర్ ఇచ్చి ఇంకొక సిలిండర్ ఇచ్చినా పాపనపోలేదు. ఇంకా మీరు ఆడబిడ్డల నిధి కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఏవీ సక్సెస్ కాలేదు. ప్రతి 18 ఏళ్ళు దాటిన పిల్లకి, పాపకి మీరు నెల 15,000 చొప్పున 15 సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పినారు. అవి కూడా ఎక్కడ అమలు కాలేదు. కూడా రైతులు చెప్పినట్టు 2 ఏళ్లకి ఇప్పటికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా సంవత్సరం 20,000 ఇస్తా అని చెప్పిన మీరు 2 ఏళ్ళు దాటిన 40,000 రూపాయలు రావాల్సిన కేవలం నాకు తెలిసి 5,000 రూపాయలు మాత్రమే వచ్చింది. ఇంకా నిరుద్యోగ వృత్తి చెప్తే అర్థం కాని పరిస్థితి. ఇంతవరకు ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. ఉన్న ఉద్యోగాలు జగన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు కూడా పెరికేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వకోకుండా నిరుద్యోగ వృత్తి కూడా ఎవరికి ఇవ్వకుండా మోసం చేసే కార్యక్రమం. నిన్న మొన్న ఎన్నికలు అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా బదనాంచాలనే ఉద్దేశంతోనే యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 120 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి, లడ్డు అపవిత్రం జరిగింది, లడ్డులో జంతువుల కొవ్వు కలిపారని చెప్పి నిరాధారమైన నిందలు వేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అతని హిందువునే కాదు అనే దుష్ప్రచారం చేసే స్థితికి, అంటే తిరుమలను భ్రష్టు పట్టించినాడు, దేవుని లడ్డులో కొవ్వు కలిసింది, అయోధ్యకు పంపించారు, అక్కడికి పంపించారు, ఇక్కడికి పంపించారు, ఆ ఊరికి 1,00,000 లడ్లు పంపించారు, ఈ ఊరికి 1,00,000 లడ్లు పంపించారని చంద్రబాబు నాయుడు గారి పాఠం ఎత్తుకోవటము, ఫాలోడ్ బై ఆయన పవన్ కళ్యాణ్ గారు ఓటెపర్ వేషం మార్చి గడ్డం పెంచి ఆయన సనాతన ధర్మం అంటే చెప్తూ వచ్చి దీక్షలు చేయటం, తిరుమలకు వచ్చి మీటింగ్ పెట్టి, తిరుపతికి వచ్చి మీటింగ్ పెట్టడం, ఆ తర్వాత దుర్గమ్మ గుడికి పోవటం, విజయవాడలో అక్కడ మెట్లు కడిగి రకరకాల దుష్ప్రచారం చేయటం. ఈరోజు నివేదిక వచ్చింది, ఎక్కడా జంతు కలేబరాలు కలవలేదు, ఎక్కడా కొవ్వు కలవలేదు, కెమికల్ కల్తీ ఉన్నాయి అని చెప్పారు. ఆ కల్తీలు కూడా ఫామ్ ఆయిల్, డాల్డాను ఏదో ఉన్నాయని చెప్పినారు. ఆ రోజు కూడా ఫామ్ ఆయిల్ డాల్డాను ఉందని చెప్పింటే మీరు ఎంత బాగుండు. లేని దాన్ని మీరు ఎక్కడో చూసినట్టు ఆవుకో కలిసింది, పందికో కలిసింది, రకరకాల దుష్ప్రచారాలు చేసి మమ్మల్ని సోదరులారా, ప్రజలు మమ్మల్ని నమ్ముతారు కూడా. ఆ దేవదేవుణ్ణి, వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కొలిచి ఆ దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి, మన దేవుడు పొరపాటున జరిగింది, మన ఆంధ్ర రాష్ట్రానికి బలమానికమైన వెంకటేశ్వర స్వామి, ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ అంటే వెంకటేశ్వర స్వామి కదా, తిరుమల వెంకటేశ్వర స్వామి కదా అని పిలుచుకునే ఆయనను తప్పులు జరిగింటే దాచిపెట్టుకోవాల్సింది పోనిచ్చి, లేని తప్పుని భూతత్వంలో పెట్టి చూపించి నువ్వు ప్రపంచం దగ్గర మనందరినీ హేళన చేసే కార్యక్రమం. ఈ పొద్దు నీ తల ఎక్కడ పెట్టుకుంటావు నాకు అర్థం కావట్లే. ఈరోజు తల ఎక్కడ పెట్టుకుంటావు, ఏం జరుగుతుంది? ఈ పొద్దు నివేదిక వచ్చింది కదా, ఎక్కడ కొవ్వు కలవలేదని చెప్పి
సమ్ కెమికల్స్ ఏదో కల్తీ ఉన్నాయనే మాట వస్తూ ఉంది. ఎస్, 300 రూపాయలు నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా? మన పదాలని కదిలో సూపర్ మార్కెట్కి పోదాం, నాకు తెలిసి రిలయన్స్ లో కూడా 900-1000 రూపాయలకి ఎక్కడ నెయ్యి దొరకటంలే. పల్లెల్లో మనందరం పాడి పరిశ్రమ ఉండాలమే, మనకు నెయ్యి కొనుక్కోవాలంటే ఎక్కడ పోయినా కూడా 800-900 రూపాయలు పల్లెల్లో కూడా నెయ్యి దొరకటంలే. మీ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం కానీ అందరం కలిసి నాకు తెలిసి 300 చిల్లరకే నెయ్యి టీటీడీకి పర్చేజ్ చేస్తున్నాం అందరం. దాంట్లో ఫామ్ ఆయిల్ కలవటమో లేకపోతే డాల్డా కలవటం అనేది కామన్ గా జరుగుతుంది. ఈ మాటలు మాట్లాడుకోకుండా దాంట్లో జంతు కొవ్వు కలిసిందని చెప్పి దుష్ప్రచారం, నువ్వు అందులో ఏమన్నా పిల్లోడు మాట్లాడినా జ్ఞాని అజ్ఞాని మాట్లాడినా నేను అనుకుంటా కానీ ఇన్ని ఏళ్లుగా సీఎం పోస్ట్ చేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అంత అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు అంత దిగజారిపోయి మాట్లాడటం, ఈ రోజుకైనా ఆ దేవదేవుని దగ్గరికి పోయి క్షమాపణ కోరుకొని నన్ను క్షమించు, తప్పు చేసినా పొరపాటు చేసినా అని చెప్పి పోయి గుడి మెట్లు కడగటం కాదు. ముందు మీరు, నువ్వు, మీ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ ఫినాయిల్ తెచ్చుకుని ముందు మీ నోర్లు క్లీన్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఏమని ఉంటే మాట్లాడదాం. ఇంతకంటే దుర్మార్గమైన చర్య నేను ఎక్కడ చూడలేదు. జంతు కలేబరాలను కలిశాయని చెప్పి అబాండాలు వేసి ఇలాంటి ఎన్ని అబద్ధాలు చెప్పగలుగుతారు మీరు? ఎన్ని నిందలు వేయగలుగుతారు మీరు? ఇలాంటి నిందలు వేసే కార్యక్రమాన్ని మానుకోమని చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాలలోకి వచ్చి లేనిపోని అలివి కాని హామీలు, ఆచరణ సాధ్యం కాని హామీలు చెప్పి ప్రజలను మోసం చేసి రాజ్యాధికారంలోకి రావటం, ఆ రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మోసం చేయడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. అలాంటి మోసాలకు అలవాటు పడినాం. నేను ఇంకా మారినావు, రేపొద్దున ఇంకా మారుతావు, చెప్పిన మాట నిలబెట్టుకుంటావు అనే ఆశతోనే నీకు ఓట్లేయడం జరిగింది కూడా. ఈ రోజు ప్రజలకు ఇచ్చిన మాట ఎక్కడా నిలబెట్టుకోలేకపోయింది. పల్లెలు లేకపోయినప్పుడు, ప్రజలు లేకపోయినప్పుడు అడిగితే, ప్రభుత్వం గురించి అడిగితే ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉందా అనే ఆలోచన ఎవరికి పోయింది. ఎందుకంటే ప్రభుత్వమే లేదనిపిస్తుంది. ఎక్కడ పాలన అనేది ఎక్కడ కనపడటంలే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక పండుగ వాతావరణం పల్లె లేకపోతే ఎక్కడో చోట ఒక గ్రామ సచివాలయము, రైతు భరోసా కేంద్రము, ఒక వెల్నెస్ సెంటర్ కట్టడము, ప్రభుత్వం వస్తానే వాలంటీర్ వ్యవస్థ పెట్టడము, గ్రామ సచివాలయ సిబ్బందిని అపాయింట్ చేయటము, రాష్ట్రం మొత్తం మీద మెడికల్ కాలేజీలు డెవలప్ చేయటము, స్కూళ్ళన్నీ నాడు నేడు కింద డెవలప్ చేయటము, పోర్టులు కట్టడము, హార్బర్లు కట్టడము. రాష్ట్రం అంటే, ప్రభుత్వం అంటే వాడి కళ్ళకు కనపడతా ఉండే. ఎప్పుడు దినదినాభివృద్ధిగా ప్రజలకు సంక్షేమం సైడ్ అంతా ఉండే, అభివృద్ధి సైడ్ జరుగుతూ ఉండే, ప్రజలకు పాలన వాళ్ళ పాదాల చెంతకు, పల్లెలకు, కుగ్రామాలకి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అన్ని జరిగే అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున అసలు ప్రభుత్వం ఉందా లేదా, ఏమైనా గవర్నెన్స్ హాలిడే ఉందా ఏంటి? ఇక్కడ ఏమీ జరగటంలా. నిర్వీర్యమైపోయి నిశ్చేష్టులైపోయి ప్రజలు అందరూ పల్లెల నుండి తట్టాబుట్టా సర్దుకొని సిటీలకి వలసపోయేంత పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రజల జీవితాల్ని. ఇంకైనా మానుకో, ఆ దేవుని మీద నిందలేయద్దు. ఒక మారు తిరుమలకు పోతానే ఒక చిన్న అప్రసిద్ధి జరిగి నువ్వు చావు బతుకుల వరకు పోయావు కూడా. ఆ దేవుడు నిన్ను గడినేశాడు వెంకటేశ్వర స్వామి. అంతటి మహానుభావాన్ని నువ్వు మనసులో పెట్టుకొని మంచి చేయకోకుండా ఆయనను కూడా రాజకీయాలకు వాడుకొని లడ్డు మీద దుష్ప్రచారం చేసిన నీకు ఆ దేవుడే శిక్ష వేస్తాడు. నువ్వు మారమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ పాలన సక్రమంగా చేయి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో. చిన్నవాడైనా అనుభవం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళగా భావించి ముందుకు తీసుకుపోయిన ఆ వ్యక్తి అనుభవం ముందరా. నీ అనుభవం చాలా గొప్పది. అలాంటి వ్యక్తిని చూసి నేర్చుకుని ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నువ్వు నిలబెట్టుకొని క్షణం ఇంకా 3 ఏళ్లు మాకు టైం ఉంది. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత మాకుంది. నీ తప్పులన్నీ రోజు రోజుకు ఎండగట్టే కార్యక్రమాలు ప్రజల్లో చేస్తూనే పోతుంటామని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ మాకు తీసుకొచ్చినటువంటి పైక్ భాస్కర్ గారికి కృతజ్ఞతలు ఈ మండల నాయకులకు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.